పేద ప్రజలపై విరుచుకుపడుతున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పోలీసులతో కలిసి ఫుట్పాత్లపై ఉన్న షాపులను కూల్చివేస్తున్నారు. ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఫుట్పాత్లపై బడ్డీ కొట్లను తొలగించి వేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా షాపులను తొలగించడం పట్ల వ్యాపారస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్లు తీసుకుంటామని చెప్పినా అధికారులు వినడం లేదని, వాటిని ధ్వంసం చేశారని వాపోతున్నారు. నమ్మి ఓట్లేసినందుకు తమని నట్టేట ముంచారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు చిరు వ్యాపారులు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు పక్కన ఉన్న బడ్డీలన్నింటినీ కూడా అధికారులు గత 2 రోజుల నుండి కూడా తొలగిస్తున్నారు. దీని మీద ఎవరైతే బడ్డీలు పెట్టుకున్నారో వారంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ బడ్డీలు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నామని, అటువంటిది ఉన్న ఫలంగా తమ బడ్డీలను తొలగిస్తూ తమ జీవితాలు ఏవైతామని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుండి ఇక్కడ మీరు బడ్డీలు పెట్టుకున్నారు, ఏ వ్యాపారం చేస్తారు? బాబు సీపులు అమ్ముకుంటాను బాబు, ఆ సీపుల మీద బతుకుతాను బాబు. ఏ బాబు ఇంత మీదకి ఎడితే తింటున్నాను, లేకపోతే లేదు బాబు. ఈ రోడ్డు మీద దోమల్లో పడి ఉంటున్నాను బాబు. ఈ రోజు సడన్ గా మాకు 1 రోజు 2 రోజులు టైం కంట లాగి పారేశారు బాబు. గెలిపించినందుకే రోడ్లు పాలు చేసి మాకు అన్నేరు తెప్పించావు. ఏంటి నాయన సుఖపడిపోతావు? నువ్వు సుఖపడిపోయేది ఏమీ లేదు, మేము బాగుపడిపోయేది ఏమీ లేదు. అంటావని 2 అవని ఒక్కదాని రోడ్డు మీద ఉంటారు బాబు. ఎవరు కూడా ఉండరు. అలాగుంది నా పరిస్థితి. ఈ రోజు ఎక్కడ ఉంటాను? ఈ రోజు పొద్దున్న భోజనం కూడా లేదు బాబు. చెప్పాలో చెయ్యలేదు, సడాలు వచ్చి లాగేశారు అంతే. అడిగితే మేము పర్మిట్ వచ్చింది మాకు తీసేయాలా అన్నాం. మరి పిల్లల చెల్లెలతో మేము ఈ రోడ్ల మీద ఎలా పెడతాం బాబు? అందరికి ఏ ఇల్లు పోతే అద్దన్నా తీసుకోవాలి. అందుకని మాకు టైం ఇవ్వాలి. ఓ టైము లేదు, పాడు లేకుండా చేసేసి ఓట్లేసి గెలిపించాము ఆ మహారాజుకి. ఇలాంటి పని చేశాడు ఆ మహారాజు. అది నెంబర్ 1, 2, 3, 4 నెంబర్లు వేసి అఫీషియల్గా మాకు ఆకర్జోన్ శానం చేశారు. ఇక్కడ ఫస్ట్ 27 మందితో ఆకర్జోన్ శానం చేసి బోర్డు కూడా అక్కడ పెట్టామండి. ఆ బోర్డు కూడా ఇప్పుడు ఉదయం ఎవరు జీవీఎంసీ వచ్చి వ్యాన్ వేసుకు వెళ్ళిపోయారు. అందరికీ కూడా లైసెన్సులు ఉన్నాయి, ట్రేడ్ లైసెన్స్ ఉంది, పన్ను ఉంది, ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. జీవీఎంసీ వారు ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ఇవ్వండి ఇలాగా ఇక్కడ బతికిన అందరికీ అలాంటి కనీసం 1 రోజు ముందు కూడా మాకు చెప్పలేదు సార్. ఇంచుమించు ఒక 70-65 మంది దాకా ఉంటారండి లైన్లో. ఇక్కడ నుంచి నెంబర్ 1 నుంచి చివరి దాకా నెంబర్లు కూడా వేస్తారు. అలాగే ఇంతమందిని అన్యాయం చేసి చూసి మరి రోడ్డు మీద పడేశారండి. బడ్డీ కొడుకున్నాను, బడ్డీ కొడుకుని బుట్టలు అవి అల్లుతారండి. కవాపలు అవి చేసుకుంటారు. ఎదురు బుట్టలు అమ్ముకొని కవాపలు చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. ఆ కాలం గడుస్తుంది. అప్పటికి పడిపోయాడు కంగారులో లేచి దెబ్బ తవ్వులయ్యి పడిపోవడం, లెగడం చేయడం. మామ కూడా అలా చేసుకొని బతుకుతున్నాం. అక్కడ శివాలయం దగ్గర ఇలాగ ఎదర విద్య చేసుకొని బతుకుతున్నాం. ఆ సీఎం ఏడు చేసాడండి మాకు. అవి ఎందుకు ఎట్టాడండి ఆ బస్సులు ఎందుకు ఎట్టాడు? ఆ బస్సుల బదులు ఏమైనా తగ్గించితే పేద సాదా బతుకుతారు కదండి. పేద సాదా బతుకుతారు కదా. బస్సులు ఫ్రీ బస్సులు వేయకుంటానా? దినుసులు ఏమైనా సవక చేస్తే ఏమైనా బతుకుతారు. పేదల సేదలు కొనుక్కుంటారు. తామందరికీ కూడా జీవీఎంసీ నుండి వచ్చిన లైసెన్సులు ఉన్నాయని, ప్రతి ఏడాది కూడా తాము ప్రభుత్వానికి పన్ను కూడా చెల్లిస్తున్నామని, అటువంటి తమకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఉన్న పలంగానే ఇక్కడ బడ్డీలన్నింటిని కూడా తొలగిస్తున్నారని, బడ్డీలు కూలగొట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోమంటే తమ జీవితాలు ఏమవుతాయని చెప్తున్నారు. తమకు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపించాలని ఇక్కడ ఉన్నవారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఓటేసి గెలిపించినందుకు తమకు సరైన బుద్ధి చెప్పారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.